ఆ మహిళలకు ఇస్తున్నాం, మేము మహిళలకు ఇస్తున్నాం అని. కానీ ఎంతవరకు సక్సెస్ ఉంది అది? చాలా మటుకు దుర్వినియోగమే అవుతుంది. దానివల్ల ఉపయోగం లేదు. అది ఎవరికి ఇవ్వాలి? పల్లె వెలుగులో వెళ్ళే బస్సులో ప్రయాణం చేసే పల్లె వెలుగులో వెళ్తే వాళ్ళు ఏంటంటే ఊళ్ళలో కూలీనాలు చేసుకునే వాళ్ళు, రైతులు, బీదవాళ్ళు, వాళ్ళు పల్లె వెలుగు. అటువంటి దానికి ఆ మాఫీ వర్తించాలి కానీ ఎక్స్‌ప్రెస్‌లో ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి బట్టలు కొనుక్కొని కొన్ని దుర్వినియోగం అవుతుంది. అటువంటి వాటిలో ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఒక విధంగా మన సీఎం గారు మొన్న ఆ మధ్య మాట్లాడాడు ఒకటి. నన్ను దొంగలా చూస్తున్నాడు. బ్యాంకు అప్పు పోతే అప్పు పుడతలేదు. ఇంకా నాయకులు పోతే ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇటువంటి ఒక సీఎంగా ఉన్న హోదాలో తగదు, మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు ధైర్యంగా వచ్చి అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా చేస్తాం, ఇంక ఈ సంవత్సరం కూడా ఇంకో సంవత్సరం చేస్తామని చెప్పాలి. కానీ ఒక దిగజారుడుతో టైప్గా మాట్లాడి అటువంటి ఉద్దేశం ప్రజల్లోకి అది నెగటివ్గా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఉద్యోగులు వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేస్తున్నారు. మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళకి ఆలోచన అందరికీ చేయి సమన్యాయం. నేను ఒక వర్గానికే చేస్తాను, కొంతమందికే చేస్తాను అన్నది కరెక్ట్ కాదు. మీకు ప్రజలు అందరూ సమానమే, అన్ని వర్గాలు సమానమే. అందరికీ న్యాయం చేసి ఈ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసిన నాడే నీ ప్రభుత్వం నిలబడుతుంది, నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావని నేను ఆశిస్తున్నాను. ఇందిరమ్మ ఇండ్ల గురించి ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు చాలామంది ఏ ప్లేస్ ఉన్నా కూడా కట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకు కూడా లిమిటెడ్గానే చూపిస్తున్నారు కదా. ఎంత ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఏంటి, ఒక స్టేజ్కి రాగానే ఒక అమౌంట్, ఒక స్టేజ్ రాగానే ఇట్లా అమౌంట్ అన్నది అది కరెక్టే. కొందరు కట్టలేక రుణం పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ అది ఇచ్చే అమౌంట్ 5 లక్షలు చాలా తక్కువ. 5 లక్షలకి ఇప్పుడు ఇల్లు ఎక్కడైతే 50 లక్షలు పెట్టినా ఇల్లు అయితే లేదు. ఇల్లు కట్టుకుంటాడు, 2 బెడ్రూమ్లకు అయితే కంపల్సరీ కట్టుకోవాలి. మరి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకోకుంటే కష్టం కదా. అటువంటి దాని ప్రోత్సాహకాన్ని పెంచాలి. అయితే ఇల్లు ఫౌండేషన్ లెవెల్ ఒక అమౌంట్ ఇవ్వాలి. స్లాబ్ అయిన తర్వాత ఒక అమౌంట్, పూర్తి అయిన తర్వాత మిగతా అమౌంట్ 15 లక్షల వరకు ఇస్తే సంతోషం, చాలా బాగుంటుందని నా అభిప్రాయం.